ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ఒక సామాజిక బాధ్యత ఉండాలి. ఈ సామాజిక బాధ్యత ఏంటంటే నిజమైన పేదవాడెవడు పోషించుకోలేని వాళ్ళని పోషించుకోలేని వాళ్ళకి రేషన్ ఇస్తామా, వాళ్ళకి తగినటువంటి వాళ్ళ పిల్లలకి చదువులు చెప్పించుతామా, ఇది ప్రభుత్వ బాధ్యత. అవును, దాన్నే కదా సంక్షేమం అంటారు. అది సహజ సిద్ధమైన బాధ్యత, అది ఇవ్వాలి. దానికోసమనే మీకు ఈ స్కాలర్షిప్స్ స్కీమ్స్ అయినా, ప్రభుత్వ పాఠశాలైనా, ఉచిత బట్టలైనా, ఉచిత యూనిఫామ్, ఉచిత షూస్, ఉచిత పుస్తకాలు, ఉచిత భోజనం, ఇవన్నీ ఇట్స్ ఎనఫ్. పిల్లలకి చేసేది అది. పెద్దలకు సంబంధించి ఓపిక లేదు కాబట్టి వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం. భారతదేశంలోనే అత్యధిక పెన్షన్ ఇస్తున్నమాట వాస్తవం. మనం 4,000 రూపాయలు అనేది భారతదేశంలో ఇంకే రాష్ట్రం ఇవ్వట్లేదు. అది కూడా కరెక్ట్. వదిలేయిక ఈ పని అది. ఇక్కడ సంక్షేమం వేరు, అభివృద్ధి వేరు. ఇక్కడ వీళ్ళు చెప్పింది సంక్షేమం కోసం 1,500 ఇస్తామనలా. వీళ్ళు ఏం పెట్టాలా? పేదలు, నిజమైన నిరుపేదలకి పెన్షన్ అంటే 1,500 ఇస్తున్నామంటే ఈడ్చిపెడితే 10 లక్షల మంది కూడా గారు. నిజమైన నిరుపేద మహిళలకి నెలకు 1,500 రూపాయలు ఇస్తాము ఆడబిడ్డ నీదంటే రాష్ట్రం మొత్తం మీద 10 లక్షల మంది కూడా అవరు.